డాక్టర్ చేశాడు, ఏం చెప్తాడు ఏంటో. గుడ్ న్యూస్ అయ్యా నాగా, నీకు జింక వీట బోన్వీట అనే వ్యాధి వచ్చిందయ్యా. ఈ శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది అనుకో. అదే డాక్టర్, చాలా వెరైటీగా ఉంది. కోటలో ఒకడికి వస్తుందయ్యా వ్యాధి, నీ అదృష్టం నీకు వచ్చిందనుకో. నీలాంటోడే ఒకడు ఆఫ్రికన్ కోతి చేతిలో కొబ్బరి చిప్ప లాక్కుని తింటే అంత పని జరిగింది. ఆ కోతకి కోపం వచ్చి వాడిని కింద పాడేసి కుక్కని ఎగిరెగిరి తన్నిటి తన్నితే వాడికి ఈ వ్యాధి వచ్చిందయ్యా. నువ్వు ఏ ఆఫ్రికన్ కోతి చేతిలో కొబ్బరి చిప్ప లాక్కుని తిన్నావయ్యా నాగా? నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ ద్వారా నిజాలు చెప్పాలంటారు కదా డాక్టర్. నేను అవసరం పడిన అందరికీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను డాక్టర్. ఎవరు ఫోను ఆ చిన్న లిఫ్ట్ చేయండి డాక్టర్. వాళ్ళు పగడ పూట చుక్కలు చూపిస్తారు డాక్టర్. అలాగే ఒక సులభ కాంప్లెక్స్ లో కక్కుతు పడి 10 రూపాయలకి ఒకటి ఫోన్ నెంబర్ ఇచ్చాను డాక్టర్. హైదరాబాద్ వచ్చారా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పించేస్తా, సారా ₹1,00,000 శాలరీ వస్తుందని చెప్పాను డాక్టర్. వాడు మొత్తం మూటమూల్య చదువుకుని వచ్చేసాడు డాక్టర్. వచ్చేసిన తర్వాత నాకు 6 రోజులు కంటిన్యూ ఫోన్ చేశాడు డాక్టర్. నేను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయను కదా, అందు గురించి వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు డాక్టర్. వాడికి సడన్ గా నేను కనపడ్డాను డాక్టర్. వాడు కాల్ చేశాడు, వాడు చూసుకోక కట్ చేశా. 10 సార్లు కాల్ చేశాడు డాక్టర్. కట్ చేస్తూనే ఉన్నాను. అయితే వాడు వచ్చి యారా పనికి మాలి ఎదవా, కాలు ఎందుకు లిఫ్ట్ చేయలేదురా, ఎండిపోతే ఎదవా అని చెప్పి తిట్టాడు డాక్టర్. రే ఎదవా, నేను బగ్గి తింటున్నాను రా, మధ్యలో డిస్పెండ్ చేయకు, పనికి మాలి ఎదవా అని తిట్టాను డాక్టర్. ఆడికి ఎక్కడో కాలింది డాక్టర్. ఆడు నా మీద కోతి, ఆఫ్రికన్ కోతిలా దూకేశాడు డాక్టర్. ఒక్కడు కొట్టాడు డాక్టర్. అయితే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎండిపోయిన తోట మీద ఆఫ్రికన్ కోతి దూకినట్టు అయిపోయింది డాక్టర్. పిచ్చిగా కొట్టాడు డాక్టర్. ఏ పార్టీ పని చేయట్లేదు డాక్టర్. ఒక చేతితో ఇంకో చేయి పట్టుకుంటేనే కానీ పని చేయట్లేదు డాక్టర్. ఏం చేయమంటారు డాక్టర్? కాల్ లిఫ్ట్ చేయాలి, నీలాంటి పనికిమాల వాళ్ళకి తగిన శాస్తి జరిగిందయ్యా. డాక్టర్లు బాబు ఈ ఆటగారంతో నవ్వుతూ చెప్తున్నారు.